హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సారికా కూల్ వీడియోస్ విత్ విహాన్. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు ఒక రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇలా చూపిస్తున్నాను కదండి, ఇది వచ్చేసి మనకి టాప్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే చాలా మంది స్కర్ట్స్ వేసుకుంటారు కదండి, సో దానిపైకి యూజ్ చేసుకునేటటువంటి టాప్ అన్నమాట. దీన్ని నేను శారీ మీదకి తెప్పించుకున్నానండి. ఈ టాప్కి వచ్చేసి మనకి ఏంటంటే రఫుల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట. దీన్ని మనం బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. సో ఈ ఒక్క బ్లౌజ్ నాకు ఒక 2-3 సారీస్ మీదకి మ్యాచ్ అయిపోయిందండి. ఈజీగా మ్యాచ్ అయిపోయింది అనమాట. నేను ఒక శారీ మీదకి అని చెప్పేసి ఈ బ్లౌజ్ని తెప్పించుకున్నాను. అయితే నాకు ఇంకొక 2-3 సారీస్ మీదకి కూడా ఈ ఎల్లో అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదండి. ఇక్కడ ఏంటంటేనండి, ఈ బ్లౌజ్ కి మనకు వచ్చేసి రెడ్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుందన్నమాట. టాప్ కి వచ్చేసి మనకి సైడ్ జిప్ వచ్చేసిందండి. నేను తీసుకున్న సైజ్ వచ్చేసి XXL. అయితే ఇది లూజ్ ఉందండి. ఇంకా మనం సైడ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాలి, ఖచ్చితంగా చేయించుకోవాలి. లూజ్ ఉంది. సైడ్ జిప్ వచ్చినటువంటి బ్లౌజెస్ కి ఏంటి అంటే మనం ఆ జిప్ సైడ్ మాత్రం లూజ్ చేయడానికి ఉండదండి. వేరే సైడ్ మాత్రం మనం ఖచ్చితంగా స్టిచ్ అనేది వేయించుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ కి లోపల వైపు కూడా మనకి ఇక్కడ ఏంటంటే జిగ్ జగ్ చేసేసారు అనమాట, పీకో చేసేసారండి. జిగ్ జగ్ చేసిందంతా కూడా ఏంటి అంటే మనకి ఇక్కడ హ్యాండ్ ని పట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ హ్యాండ్ పైకి ఎత్తినా కూడా అదేమి మనకి లోపల ఇన్సైడ్ ఏమి కూడా కనిపించదు అనమాట. చాలా బాగా వాళ్ళ స్టిచ్ అనేది చాలా బాగా చేశారండి. కాకపోతే కొంచెం లూజ్ గా ఉంది. మనం మన సైజ్ వరకు స్టిచ్ అనేది వేయించుకుంటే సరిపోతుంది. ఓవరాల్ గా అయితే ఈ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఇది ఎల్లో కలర్ లోనే ఉంది. నాకు వీడియోలో మాత్రం మీకు లైట్ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదండి. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి. చాలా బాగుందండి. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. 354 రూపీస్ సమ్ చేంజ్ పడింది అనమాట. చాలా బాగుంది. మనం ఎలాగో బ్లౌజెస్ కుట్టించుకోవాలంటే కూడా కాస్ట్ అంతే పెడుతున్నాం కదా. ఇలా తీసుకోవడం వల్ల ఇవి చూడడానికి కూడా డిజైన్ చేయించుకున్నట్టుగా ఉంటాయి అనమాట. చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందండి. మరి నేను ఏ శారీ మీదకి ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోనండి, ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ మీదకి అని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ అనేది తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్ లో. శారీ కూడా నేను ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నాను, బ్లౌజ్ కూడా ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నానండి. శారీ వచ్చేసి మనకు 299 రూపీస్ పడిందండి. బ్లౌజ్ వచ్చేసి మనకు 354 వరకు పడింది అనమాట. సో టోటల్ గా వచ్చేసి మనకు 653 రూపీస్ కి మనకి ఇంత మంచిగా మనకి అవుట్ ఫిట్ అనేది వచ్చేసింది అనమాట. శారీస్ ఎలా ఉన్నా కూడా మనం బ్లౌజ్ ని డిజైన్ చేయించుకునే విధానంలోనే మంచి లుక్ వచ్చేస్తుందండి. శారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి. చాలా బాగుంది శారీ అయితే. మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. మీరు ఒకవేళ ఉమెన్ టాప్స్ అని చెప్పేసి టైప్ చేసినా కూడా మనకి ఈ బ్లౌజెస్ అనేవి చూపిస్తారండి. సో ఇది యాక్చువల్గా వచ్చేసి టాప్స్, మనం బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ గా సరిపోతున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా శారీస్ తీసుకున్నానండి. ఆన్లైన్లో పర్చేజ్ చేశాను, ఆఫ్లైన్లో కూడా చేశాను. ఒక్కొక్క శారీ రివ్యూ అనేది మీకు పెడుతూ ఉంటాను. మన వీడియోస్ అన్ని మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో మొత్తంగా కుకింగ్ వీడియోస్ వస్తాయి, బార్బీ వీడియోస్ వస్తాయి, మనకి క్లోతింగ్ వచ్చేసి రివ్యూస్ కూడా నేను చేస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.